ఓకే సార్, ఒలింపిక్ మూమెంట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, ఒలింపిక్ మూమెంట్ మనకి హిస్టరీలో భాగంగా ఒలింపిక్ మూమెంట్ ఉందండి అండి. ఓకే, హిస్టరీలో భాగంగా ఉందండి. అక్కడ ఆన్ చేయండి సార్. ఒలింపిక్ మూమెంట్, ఒలింపిక్ మూమెంట్ అంటే ఏంటి, అసలు ఒలింపిక్ మూమెంట్ అనేది ఎలా ఉద్భవించింది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పొద్దున్న చెప్పాను ఒలింపిక్స్ జరగడం కారణం ఏంటి, పూర్వం నేను మనం లెసన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాచీన ఒలింపిక్స్ పెట్టమన్నారు, ఎక్కడికి వెళ్ళారండి, దేశంలో పంటలు పండటం లేదు, వరాకి ఎక్కడికి వెళ్ళారు, వరాకి పీఠల దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారు, ఒలింపిక్స్ పీరియడ్ ప్రారంభించమని చెప్పారు. ఓకే, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలే మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒలింపిక్ మూమెంట్, ఒలింపిక్ మూమెంట్ యొక్క ఒలింపిక్ ఉద్యమం అధికారాలు. అసలు దీన్ని ఏమంటామంటే ఒలింపిజం అంటాం. ఏమంటాం, ఒలింపిజం. ఒలింపిజం యొక్క ఒలింపిక్స్ లో పాల్గొనే వ్యక్తుల యొక్క అసోసియేషన్ యొక్క వారి యొక్క సార్వత్రిక చర్యలను సూచించేది ఏంటంటే ఏంటంటాం, ఒలింపిజం అంటాం. ఏమంటే ఒలింపిజం. ఒలింపిక్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒలింపిజం. ఏంటంటే ఒలింపిజం. ప్రాచీన ఒలింపిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం శాంతి పరిరక్షించడం. ఏంటంటే శాంతిని పరిరక్షించడం అనేది ప్రాచీన ఒలింపిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనకి 2 మోడల్ ఉన్నాయి సార్. 1896లో మొదలైన మోడల్ ఒలింపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గెలుపు కొరకు కాదు, అందులో పాల్గొనడం. నెక్స్ట్ 1908లో జరిగిన మోడర్న్ ఒలింపిక్స్ లో ఏం జరిగింది, విజయం సాధించడం కాదు, అంటే త్వరగా పోరాడటం. నెక్స్ట్ అసలు ఒలింపిజం అంటే చూడండి, ఒలింపిజం అనే దగ్గర పోతే ఒలింపిజం అనగా విలువల ద్వారా సూత్రాల ద్వారా క్రీడలు జరిపి శాంతియుతమైన మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడమే ఒలింపిజం అంటే. ఏంటంటే శాంతియుతంగా క్రీడలు నిర్వహించి ఏం చేస్తాం, శాంతియుతమైన మెరుగైన సమాజాన్ని నిర్వహించడం ఏమని చెప్పుకోవచ్చు, ఒలింపిజంగా చెప్పుకోవచ్చు. ఇది ఒలింపిజాన్ని ఎవరు నిర్వహిస్తారు, ఒలింపిక్స్ ఎవరు నిర్వహిస్తారు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. పొద్దున చెప్తున్నాం మనం ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఓకే సార్, నెక్స్ట్ ఎప్పుడు ఏర్పడింది మనం చెప్పుకున్నాం, డిమిత్రియన్ మికెలాస్ మరియు బ్యారన్ పీరీ డికోబర్టిన్. అంటే డిమిత్రియన్ మికెలాస్ మరియు బ్యారన్ పీరీ డికోబర్టిన్ 1894 జూన్ 23వ తేదీన ఎక్కడ ప్రారంభించారు, స్విట్జర్లాండ్ లో ఉన్న దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఉంది. ఏంటంటే లుసియానా. పొద్దున్న మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, ఏ స్టోరీ అది, ఒక బ్యాగ్ వేసుకుని ఏం చేశాడు, ఒలింపిక్స్ స్టార్ట్ చేస్తానని. ఆధునిక ఒలింపిక్స్ ని 1859 మరియు 1870లో ప్రారంభించి 70 ఆ తర్వాత ఆధునిక ఒలింపిక్స్ వరకు ఎవాంజెలిన్ జపాస్ అంటే 2.5 లక్షలు దాని సాయం. నెక్స్ట్ జార్జ్ ఎకరాస్ గురించి చెప్పాను, ఇంకే చెప్పాను కదండి. ఇక్కడ డబ్బులు ఇచ్చారన్నారు కదా, వాళ్ళు ఎవరిద్దరు ఎక్కువగా ఇచ్చింది ఎవరు, ఎవాంజెలిన్ జపాస్. ఎవాంజెలిన్ జపాస్ మొన్న తెలంగాణ డిఎస్సిలో ఆధునిక ఒలింపిక్స్ కొరకు ధన సహాయం చేసిన వాడు. ఓకే, ఆధునిక ఒలింపిక్స్ కొరకు ధన సహాయం చేసిన వాడు ఎవరండి, ఎవాంజెలిన్ జపాస్. ఇక్కడ మొట్టమొదటి సమావేశం
1894 జూన్ 16 నుండి 23 వరకు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? ప్యారిస్. ఏంటంటే ప్యారిస్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? వాలెంటీరీ డి కౌబర్టిన్. అంటే వాలెంటీరీ డి కౌబర్టిన్. ఫస్ట్ ఒలింపిక్ సమావేశం జరిగిన ఓకేండి. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే ఎంతమంది? 24 క్రీడా సంస్థలు అంటే 58 మంది ఫ్రెంచ్ ప్రతినిధులు, అదేవిధంగా 13 విదేశీ క్రీడా సమావేశాలు పాల్గొన్నాయి. మీకు అక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 8 విభాగాలు ఎన్ని చదివించారో ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నెంబర్ ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనండి, నెంబర్స్ జ్ఞాపకం పెట్టుకోండి. ఒలింపిక్ కాంగ్రెస్ సమావేశంలో ఏం జరిగింది? అప్పుడు అక్కడ ఏం జరిగిందండి? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్థాపించడం జరిగింది. అదే సమావేశంలో ఏం చేశారు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం చెప్పుకున్నాం ఇందాక, స్విట్జర్లాండ్ 2024 టిఎస్ 2024 టిఎస్ అది ఇవ్వడం జరిగిందండి. ఒలింపిక్ చార్టర్ తయారు చేశారండి. ఎవరు తయారు చేశారు? డిమిత్రియాన్ మిఖేల్ బైక్లాస్ మరియు వాలెంటీరీ డి కౌబర్టిన్. ఇక్కడ చూడండి, ఒలింపిక్ చార్టర్ ను డి కౌబర్టిన్ మరియు మిఖేలాస్ రూపొందించారు. రూపొందించారు. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి? 3 ఒలింపిక్ విలువలు, అదేవిధంగా 6 అధ్యాయాలు, 7 సూత్రాలు, 61 నియమాలు కలవ. ఇది ఇంపార్టెంట్ అంటే అక్కడ కింద రాసుకోండి. ఒలింపిక్ విలువలు 3, 6, 7, 61 ఇంపార్టెంట్ సార్. ఇది 3 ఏమున్నాయి? ఒలింపిక్ విలువలు, 6 అధ్యాయాలు, 7 సూత్రాలు, 61 నియమాలు చేర్చడం జరిగింది. ఓకే, అసలు ఒలింపిక్ చార్టర్ ఎవరు తయారు చేశారని చెప్పుకున్నాం? డి కౌబర్టిన్ మరియు డిమిత్రియాన్ మిఖేలాస్. దాంట్లో ఏమున్నాయి? 3, 6, 7, 61. 3 ఏంటి? 6 ఏంటి? 7, 61. ఓకే, జ్ఞాపకం పెట్టుకున్నాం అక్కడ. ఓకే, ఒలింపిక్ చార్టర్ అనేది ఇది ఎప్పుడు నుండి అమల్లోకి వచ్చింది అనుకుంటున్నారు? 2015 నుండి 2015 నుండి ఒలింపిక్ చార్టర్ డాక్యుమెంట్ అనే పేరుతో అమల్లోకి వచ్చింది. ఓకేనండి, 2018 నుండి ఒలింపిక్ చార్టర్ 15 ఓకే డాక్యుమెంట్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఒలింపిక్ చార్టర్ చెప్పుకున్న ఆల్రెడీ 3 విలువలు కలిగి ఉంది. ఆ 3 విలువలు ఏంటి? 3 విలువలు ఇంపార్టెంట్ అండి. మన తెలంగాణ డిస్ట్రిక్ట్ ఏం ఇచ్చాడంటే ఒలింపిక్ విలువలు అంటే ఏంటి అని ఇచ్చాడండి. ఒకటి ఎక్సలెన్సీ, శ్రేష్టత, రెస్పెక్ట్, గౌరవం. 3 ఫ్రెండ్షిప్, స్నేహం. ఏ కలిగి ఉన్నాయి? ఈ 3 కలిగి ఉన్నాయి. ఎక్సలెన్సీ అంటే చూస్తున్నాం, క్రీడల్లో పాల్గొనే వ్యక్తులు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేయాలి. నెక్స్ట్ రెస్పెక్ట్, ఒలింపిక్ నియమాలు పర్యావరణం పట్ల, ప్రత్యర్థుల పట్ల, ప్రజల పట్ల ఎలా ఉండాలి? గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. 3 ఫ్రెండ్షిప్, క్రీడాకారులు, అధికారులు, ప్రత్యర్థుల మధ్య ఏముండాలి? స్నేహంగా ఉండాలి. ఒలింపిక్ చార్టర్లో 3 అయిపోయినాయి. 3 అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం? 6 అధ్యాయాలు, 61 నియమాలు. ఏంటంటే 6 అధ్యాయాలు, 7 సూత్రాలు, 61 నియమాలు పొందుపరిచారు. మనకి అంతర్జాతీయ యుఎన్ ఉంది కదండి. యుఎన్ అంటే దాని యొక్క అధికారిక భాషని 5. రష్యా, చైనా, ఏ భాషలు ఉన్నాయి. అలాగే మన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క అధికార భాషలో ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఎందుకు ఫ్రెంచ్ పెట్టారు? ఎక్కువ మాట్లాడేది, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేది ఫ్రెంచ్ కాదు, మ్యాండరిన్. చైనా బాస్ ఎవరు? ఫస్ట్ బాస్ కౌబర్టిన్. దేనికి చెందాడు? కాబట్టి ఎవరు
అధ్యక్షుడు కాదు, ఎవరు దిగువబట్టిది ఏ క్రీడాకారుడు? వెరీ గుడ్. హ్యాండ్బాల్ ఫుట్బాల్ కాదు, ఫెన్సర్. ఫెన్సర్. ఓకే, ఈ చాప్టర్ని ఇదే చాప్టర్ మళ్ళీ ఏం చేశారు 1908లో ఈ చాప్టర్ మొత్తాన్ని ఏం చేశారండి యాన్యుయిరేట్ కమిటీ పేరుతో ప్రచురించారు. మీకు అడుగుతాడు యాన్యుయిరేట్ కమిటీ ఎప్పుడు 1908. ఓకేనండి. అధ్యాయం 1లో ఏమున్నాయో చూసుకున్నాం. అధ్యాయం 1లో ఏముందండి ఒలింపిక్ మూవ్మెంట్ మరియు దాని యొక్క చర్య. ఒలింపిక్ మూవ్మెంట్ మరియు దాని యొక్క చర్య. ఒలింపిక్ మూవ్మెంట్ మరియు దాని యొక్క చర్య. నెక్స్ట్ ఆర్టికల్ 2లో ఒలింపిక్ కమిటీ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిజంను ప్రోత్సహించడం. ఆ తర్వాత ఏంటంటే ఒలింపిక్ ఉద్యమానికి నాయకత్వం వహించడం. ఓకే, నెక్స్ట్ ఇందులో క్రీడల్లో నైతికత నిలబెట్టడం, క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం. ఒలింపిక్ క్రీడలు ఎన్ని రోజులు జరుగుతాయి? 2 ఏళ్ళు చెప్తూ ఉంటామా? 16 రోజులు. ఎక్కువ కాలం జరిగిన ఒలింపిక్స్ ఏంటి? 1908 ఒలింపిక్స్ ఎక్కువ రోజులు జరిగాయి. నిర్ణీత కాలం జరిగేటట్టు చూడటం. దేని యొక్క ముఖ్య ఉద్దేశం? ఆర్టికల్ 2 యొక్క ముఖ్య ఉద్దేశం ఒలింపిక్ ఉద్యమాన్ని రక్షించడం. ఒలింపిక్ మూవ్మెంట్ రక్షించడం ఏంటి? ఆర్టికల్ 2 చూడండి ఇక్కడ. ఒలింపిక్ ఉద్యమాన్ని రక్షించడం. నెక్స్ట్ క్రీడాభివృద్ధికి మద్దతు ఇవ్వడం మరియు ప్రోత్సహించడం. దేంట్లోకి వస్తుంది? మీకు ఏ ఆర్టికల్ 2 దేన్ని సూచిస్తుంది? ఒలింపిజాన్ని, ఒలింపిక్ మూవ్మెంట్ ని ప్రోత్సహించడం దీంట్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 6 ఒలింపిక్స్. ఆర్టికల్ 6 ఒలింపిక్ గేమ్స్ అనేది వ్యక్తిగత టీముల మధ్య, ఈవెంట్ల మధ్య జరిగేది కానీ దేశాల మధ్య జరిగేది కాదు. అంతే కదండి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి? వివిధ దేశాల మధ్య స్నేహభావం. రష్యా వాడికి మనకి పోటీ జరుగుతుంది. రష్యా ఓడిపోవాలనుకుంటామా, లేకపోతే రష్యా కంటెస్టెంట్ మీద మనం గెలవాలనుకుంటామా? మనం గెలవాలనుకుంటాం. ఓకేనండి. ఇది దేశాల మధ్య పోటీ కాదు, అక్కడ ఉన్న క్రీడాకారుల మధ్య పోటీయే. ఓకేనండి. అది ఏమొస్తుంది? ఆర్టికల్ 6 వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 వచ్చేటప్పటికి ఒలింపిక్ చిహ్నం మరియు ఒలింపిక్ మోటో. మరి మనం పొద్దున్న చెప్పుకున్నాం ఒలింపిక్ మోటో, ఒలింపిక్ చిహ్నం ఇవన్నీ. మరి అవి దేంట్లో రూపొందించారు చెప్తాను. అసలు ఇది ఒలింపిక్ చార్టర్ అని ఎందుకు అనుకోవాలి? మన రాజ్యాంగంలో ఏమున్నాయి సార్? ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, ఆ తర్వాత పార్లమెంట్, లోక్సభ రాజ్యసభలో. పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతికి ఎందుకు ఏమంటారంటే పార్లమెంట్ అంటారు. ఆ తర్వాత ఏమున్నాయి? కోర్టులు, కోర్టులు, జ్యుడిషియల్, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ప్రాథమిక హక్కులన్నీ, ప్రాథమిక హక్కులు 6. మీరు ఏంటంటే ఆర్టికల్ 12 నుంచి సమాన హక్కు 30. ఓకే, దీనిలో అదే విధంగా ఆర్టికల్ 8 ఏం సూచిస్తుంది అంటే ఏం సూచిస్తుంది? ఒలింపిక్ చిహ్నాన్ని మరియు ఒలింపిక్ మోడల్ సూచిస్తుంది. ఓకేనండి. ఒలింపిక్ చిహ్నం సింబల్ దేని సూచిస్తుంది? 5 ఖండాలను సూచిస్తుంది. బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో, గ్రీన్ కదండి. బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో, గ్రీన్. ఇక్కడ తెలంగాణ డిఎస్సిలో ఇచ్చాడంటే ఏ షేప్ లో ఉంది? చిన్న కుర్రోడైనా పెడతాడు కదండి. అదే కదా, ఏ షేప్ ఉంది? డబుల్ షేప్. బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో, గ్రీన్. ఏ ఆకారం? పొద్దున మనం చెప్పుకున్నాం 1913లో బాస్ ఎవరు? మంచిగా ఇస్త్రీ చేసుకుని తయారు చేసి బ్లాక్ తయారు చేశాడు. 1914లో ఈజిప్ట్ లో జెండా ఎగరవేశారు. ఆ తర్వాత 1920 యాంట్వర్ప్ ఒలింపిక్స్ నందు అలంకరించడం. ఇక్కడ ఇది
ఇంపార్టెంట్ సార్. 1957లో ఒలింపిక్స్ రింగ్స్ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఒలింపిక్స్ రింగ్స్ యొక్క నిర్వచనాన్ని ప్రవేశపెట్టారు. 1986లో 1986లో మొట్టమొదటిసారిగా ఏం చేశారండి, గ్రాఫిక్ డిజైన్ చేశారు. ఏంటి గ్రాఫిక్ డిజైన్? జెండాలో రైలు అట్లాగా. ఎందుకు అప్పుడే కంప్యూటర్ టెక్నాలజీ అన్నీ లేవు. ఒక బాస్కి ఏం దొరికిందంటే తెల్లటి సీట్ వస్తుంది దొరికింది. 6 పనులు ఇలాగా గీసేసి వచ్చాడు. ఓకే, చివరిసారిగా ఒరిజినల్ రింగ్ డిజైన్ ఏంటి 2010లో రూపొందించారు. ఆ డిజైనే ఏం చేస్తున్నారు, ప్రస్తుతం అమలు జరుగుతుంది, ప్రదర్శన చేస్తున్నారు. ఓకేనండి, నెక్స్ట్ అధ్యాయం 2. అధ్యాయం 2లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క సభ్యత్వం, సమావేశాలు మరియు మార్గదర్శకాలు అందిస్తుంది. IOC సభ్యత్వం కావాలంటే ఎవరు సూచించాలి? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఏకగ్రీవంగా చెప్పేస్తే నేను ఒక దేశాన్ని తయారు చేస్తున్నాను. ఎవరంటే ఆయన సచ్చిదానంద స్వామి ఎవరో ఒక ద్వీపం అన్నాడు కదా, నిత్యానంద స్వామి. నా దేశంలో జనాలు ఉన్నారు, నాకు కూడా ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో అధ్యక్ష సభ్యత్వం ఇమ్మంటే సారా? ఎవరు ఉండాలి ఇక్కడ చూడండి, అదే ఇంపార్టెంట్. ఇక్కడ సభ్యత్వం కావాలంటే ఒలింపిక్ కమిటీ యొక్క అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మిగిలిన సభ్య దేశాల యొక్క ఓటింగ్ బట్టి ఒలింపిక్స్ ఏ దేశంలో జరగాలో ఒక సభ్యత్వం కావాలన్నా ఎవరు డిసైడ్ చేయాలి? ముగ్గురు చేయాలి. అదేవిధంగా బిడ్ వేస్తారు, ఒలింపిక్స్ ఎక్కడ జరగాలి ఏంటి అని. ఎక్కువ దేశాలు దేనికి ఆమోదం తెలిపాయో అక్కడ మాత్రమే ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది. ఓకేనండి, మన భారతదేశంలో ఎప్పుడు చేస్తున్నాం? 2030. అదే ప్రస్తుతం ఒలింపిక్స్ లో ఇది ఇంపార్టెంట్ సార్. ఒలింపిక్స్ లో ఉన్న సభ్య దేశాలని 206, గౌరవ సభ్యులు ఎంతమంది? 45, క్రియాశీలక సభ్యులు ఎంతమంది? 11. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ క్రిస్టోఫర్ కెస్పర్. ఏంటంటే క్రిస్టోఫర్ కెస్పర్. ఇక్కడ అధ్యక్షుడు మారిపోయాడు సార్. ఓకే, అధ్యక్షుడు థామస్ బాచ్ మారిపోయాడు. ఎవరు వచ్చారు? క్రిస్టియానీ జింబాబ్వే. క్రిస్టియానీ జింబాబ్వే. జింబాబ్వే. నేను దేశం అంటే చెప్పాను, పేరు చెప్పలేదు, నాకు తెలియదు కాబట్టి. క్రిస్టియానీ. ఓకే, అలా పెట్టుకోండి. థామస్ బాచ్ మాట్లాడదాకా ఉండేవారు. ప్రస్తుతం మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు. ఓకేనండి, మరి ఒలింపిక్ సమావేశాలు జరిగాయి కదా. ఒలింపిక్ సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి అంటే ఒలింపిక్ సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి చెప్తాను, చూసుకోండి. ఇక్కడ మొట్టమొదటిది 1994 ప్యారిస్. రెండవది 1897 లెహబ్రే. మూడో సమావేశం 1905 బ్రస్సెల్. నాలుగవది 1906 ప్యారిస్. ఐదవది 1913 లుసానే. ఆరవది 1914 ప్యారిస్. ఏడవది 1921 లుసానే. ఎనిమిదవది 1925 ప్రేగ్. తొమ్మిదవది 1930 బెర్లిన్. 10వది 1973 వెర్నా. 11వది 1981. 12వది 1994. 13వది వచ్చేటప్పటికి 2009 కోపెన్హాగన్. మన దగ్గర ఈ సమాచారం మాత్రమే ఉందండి. ఓకే, ఆ తర్వాత ఎక్కడ ఎదిగేదంటూ నెట్లో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, మ్యాక్సిమం మొదటి సమావేశం అడిగే అవకాశం ఉంది. ఓకేనండి, నెక్స్ట్ అధ్యాయం 3లో ఏమున్నాయి కొంచెం
అధ్యాయం 3 ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఒలింపిక్ క్రీడలను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలి. ఒలింపిక్ లో ఉండే ప్రతి క్రీడకు అంతర్జాతీయ సమాఖ్య, చూడండి మన ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉంది కదా, ఉందండి. ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఉందా, ఉందండి. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉందా. అవన్నీ దేని అండర్లో పనిచేస్తున్నాయి? కాదు, ఏఐసిఎస్. వాటన్నిటిని కంట్రోల్ చేసేది ఏంటి? ఏఐసిఎస్, ఇండియా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో, అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరి అదేం చేస్తుంది? పొద్దున చెప్పుకున్నాం, దేశంలో ఉండే వివిధ రకాల క్రీడా సంఘాలను నియంత్రిస్తుంది. మరి వివిధ దేశాలలో ఉండే క్రీడా సంఘాలను నియంత్రించేది ఏంటి? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటే మనకి ఇండియన్ ఫెడరేషన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ పాల్గొనాలంటే దేని అండర్లో ఉండాలి? అది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండర్లో ఉండాలి. అంతే కదండి. ప్రతి దేశం కూడా దాని యొక్క దేశ సభ్యత్వం కలిగి ఉండాలి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రతి క్రీడకు కూడా అంతర్జాతీయ సమాఖ్య ఫెడరేషన్ ఉంటుంది. నెక్స్ట్ అధ్యాయం 4లో నేషనల్ ఒలింపిక్ కమిటీలు. ఈ నేషనల్ ఒలింపిక్ కమిటీలు ఎన్ని ఉన్నాయండి? 206 కలము ఇంపార్టెంట్. ఇవి తమ దేశాల్లో ఏం చేస్తాయి? మన 206 ఉన్నాయి. మనదేంటి? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ ఉంటుందా? బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అనుకుందాం. శ్రీలంక ఉందా? శ్రీలంక కూడా ఒక అసోసియేషన్ ఉంది. మరి ఒలింపిక్ లో పాల్గొనాలంటే ప్రతి దేశం కూడా తెహరాన్, ఖత్తర్, ఇరాన్, ఇరాక్, కువైట్ లేదా పాకిస్తాన్. పాకిస్తాన్ ఉందండి? లేదు. మేము మంచోళ్ళు కాదు కదా, మనకి లేదు. అయితే ఉందండి. ఎందుకు ఉంది? మన జావలిన్ ఎవరు నెగ్గారు? నదీం అనే ఒక ఆయన చెందారు కదా. అంటే ప్రతి దేశం కూడా దేశంలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో తన యొక్క పేరుగా సభ్యత్వం కలిగి ఉండాలి. ఓకే. నెక్స్ట్ అధ్యాయం, ఇవి ఏం చేస్తాయి? ఇంటర్నేషనల్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేదా వాళ్ళ దేశానికి చెందింది. తమ దేశాల్లో ఒలింపిక్ ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం మరియు రక్షించడం. ఇది ఇంపార్టెంట్ అండి. అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం మరియు రక్షించడం. అధ్యాయం 5. అధ్యాయం 5లో ఏమున్నాయి? ఒలింపిక్ క్రీడలు. ఎన్ని ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఒలింపిక్ క్రీడలు? ఒక్కో సంవత్సరానికి ఒక్కో విధంగా కొన్ని క్రీడలు చేర్చడం జరుగుతుంది, కొన్ని క్రీడల్ని తొలగించడం జరుగుతుంది. ఎందుకు? స్టాండర్డ్స్ ఇంకా అది వివిధ దేశాల్లో మంచి ప్రజాదరణ ఎప్పుడైతే పొందిందో దాన్ని ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మరి బాక్సింగ్ ఎందుకు తీసేశారు? బాక్సింగ్ కూడా ప్రజాదరణ పొందిందేగా. ఏంటి? ప్రతి దేశంలో కూడా ఆడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జ్యూరీ ఆఫ్ మెంబర్స్ అక్కడ ఓటింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే ఈ క్రీడ కావాలి. ఆ ఓటింగ్ కూడా ఎవరు? మీరు నేను ఓటేసేసి చేస్తారా? ఎవరు? ఏమనుకున్నాం మనం? ఇంక్లూడింగ్ 206 దేశాలు కూడా, ఏంటంటే 206 దేశాలు కూడా ఓకే అంటేనే ఏం చేస్తాయి? దాన్ని తొలగించడం కానీ చేర్చడం కానీ జరుగుతుంది. అధ్యాయం 5లో ఏమున్నాయి? ఒలింపిక్ క్రీడలు. ఆతిథ్య నగరం, హోస్ట్ సిటీ. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండాలి. నాకు 14 సంవత్సరాలు సార్, నేను బేభత్సంగా జిమ్నాస్టిక్స్ చేసేస్తున్నాను, నేను ఒలింపిక్ క్వాలిఫై అయ్యాను, నన్ను పంపుతారా? పంపరా? 14 ఏళ్ళు నాకు. ఎవరన్నారు? ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. 14 సంవత్సరాల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన పిల్ల వయస్కులు ఉన్నారు. 14 సంవత్సరాల వయసులో కూడా జిమ్నాస్టిక్స్ లో మెడల్ సాధించిన ఉన్నారు. గరిష్ట వయసు ఏదైనా ఉందా? 60 కూడా షూటింగ్ లో మెడల్స్ కొడుతున్నారు. దీనికి గరిష్ట వయసు పరిమితి ఏం లేదు. క్వాలిఫై అయ్యాడంటే ఏంటి? ఆడు పోటుగాడు, ఆడు మగాడు చూసారా? ఆడు పోటుగాడు. ఓకేనండి.
ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హతలు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల్లో చేర్చబడిన క్రీడలు దేంట్లో ఉన్నాయి? అధ్యాయం 5లో ఉన్నాయి. మరి మీడియా కవరేజ్ అంటే మీడియా కవరేజ్ మన టీం పాల్గొంటుంది. అక్కడ పలానా టైంకి ఇండియా ఇంగ్లాండ్ హాకీ మ్యాచ్ జరుగుతుంది. మీడియా కవరేజ్ దాన్ని టెలికాస్ట్ చేయడం ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? ప్రసార హక్కులు ఇవన్నీ అధ్యాయం 5లో ఉన్నాయి. ప్రచారాలు ఎప్పుడు నుంచి చేస్తారు? ప్రచారాలు ప్రాచీన ఒలింపిక్స్ ప్రచారం చేసేవారు ఎవరు? ప్రాచీన ఒలింపిక్స్ దండోరా మాస్టర్ ఇక్కడ ఇప్పుడు ఆధునిక పరికరాలు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ప్రచారాలు అధ్యాయం 4లో ఉన్నాయి. అధ్యాయం 5లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అధ్యాయం 5లో వచ్చినట్టు సెక్షన్ 3లో ఏదో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒలింపిక్ ఫ్లాగ్, ఒలింపిక్ టార్చ్, ప్రారంభ మరియు తుది వేడుకలు. 6 ఖండం ఏముందా సార్? 6 ఖండం ఏముందా? 6 ఖండం 5 ఖండాలు సూచిస్తుంది. మరి 6 ఖండం లేదా దక్షిణాఫ్రికా అంటే 5 ఖండాలేనా? ఓకే, నెక్స్ట్ అధ్యాయం 6. ఓకే, అధ్యాయం 6 ఇది ఇంపార్టెంట్ సార్. దీన్ని కొంచెం కేర్ఫుల్ గా చూద్దాం. అధ్యాయం 6 మేము 59 ఇక్కడ చర్యలు మరియు ఆంక్షలు. చర్య అంటే ఏంటి? ఆంక్ష అంటే ఏంటి? చర్య అంటే ఏంటి? ఆంక్ష అంటే ఏంటి? చర్య యాక్షన్. నేను చెప్పింది మీరు చెప్తున్నారు. వెరీ గుడ్. మరి ఆంక్ష అంటే ఆంక్ష 1980లో రష్యా అధ్యక్షుల మీద లేదా దక్షిణాఫ్రికా అధ్యక్షుల మీద ఏం చేశారు? చెప్పుకున్నాం, బహిష్కరించారు. ఆంక్షలు విధించారు. మీరు మా దగ్గరికి రాకూడదు, మీరు ఒలింపిక్స్ లో పాల్గొకూడదు, మీరు వేరు మేము వేరు. దాన్ని ఏమంటాం? ఆంక్ష, రిక్షిక్ష. ఏంటంటే రిక్షిక్ష. మరి చర్య అంటే ఏంటి? యాక్షన్. యాక్షన్ అంటే డోపింగ్ చేయొచ్చా? నేను డోపింగ్ చేశాను, ఏం చేస్తారు? యాక్షన్. ఏ యాక్షన్ అది? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు ఒలింపిక్స్ రాకుండా చెప్పేస్తాను అంతే కదా? చర్య అంటే ఏదైనా తప్పు చేసుకున్నప్పుడు తెచ్చేది. తప్పు తీవ్రమైన తప్పు అయినప్పుడు ఏం చేస్తారట? చెప్పినా నేను అంటలేదు, నేను వచ్చి సార్ నేను దూకేస్తాను జిమ్నాస్టిక్ చేసేస్తానంటే ఎలా మాస్టర్ మీకు 3 ఏళ్ళు పక్కన పెట్టేసామని ఏం చేస్తారు? రాకూడదని ఆంక్షలు చేస్తారు. ఓకే, చర్యలు ఆంక్షలు ఎక్కడున్నాయి? అధ్యాయం 6లో ఉన్నాయి. నెక్స్ట్ నియమం 60 ఏంటంటే IOC నిర్ణయాలు సవాల్ చేయడం. ఇది ఎలా? IOC నిర్ణయాలు ఎలా సవాల్ చేస్తారు? నన్ను తీసేస్తానంటున్నారు. భారతదేశానికి గోల్డ్ మెడల్ పోతుంది, నేను డోపింగ్ చేశాను, నా మీద ఆరోపణ చేశారు. కానీ నేను ఏం చేశాను? నేను డోపింగ్ చేయలేదు అని ఏ కోర్టుకు వెళ్ళాను. సవాల్ చేశాను. చూసుకోండి, ఆయన నా రక్తం ఇచ్చేస్తాను, నా బోన్స్ ఇచ్చేస్తాను, డోపింగ్ చేసుకున్నాను ఇచ్చారనుకోండి, ఏముంది? దాన్ని సవాల్ చేయడం. అవన్నీ దేంట్లో ఉన్నాయి? నియమం 60లో ఉన్నాయి. ఓకే, నియమం 60లో ఉన్నాయి. నెక్స్ట్ నియమం 61. మాస్టర్ ఊరిగా లేదు, ఒకసారి టెస్ట్ చేయించేస్తాం, మీకు బోన్ టెస్ట్ చేయించేస్తాం, బ్లడ్ టెస్ట్ చేయించేస్తాం, బెడ్ టెస్ట్ చేయించేస్తాం అని చెప్పి వాటిని పరిష్కరించడాన్ని ఏమంటాం? వివాదాలు పరిష్కరించడం. నియమం దేంట్లో ఉంటుంది? 61లో ఉంది. నెక్స్ట్ ఒలింపిక్ చార్టర్ను మొట్టమొదటిసారిగా 1902లో ఏం చేశారు? యాన్యువల్ ఈవెంట్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ పేరుతో ఏం చేశారు? ప్రచురించడం జరిగింది. ఈ చార్టర్ యొక్క నియమాల్ని 1898లో డికో బర్టన్, మన రాజ్యాంగం రచించింది ఎవరు? అంబేద్కర్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క చార్టర్ ని రాసింది ఎవరు? డికో బర్టన్. ఎవరండి? డికో బర్టన్ రచించాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు? 1894 జూన్ 23వ తేదీన స్విట్జర్లాండ్ లో ఉన్న లూసియానాలో స్థాపించబడింది. ఇది ఎవరైనా డబ్బులు ఇచ్చారా?
డీకోబర్టీ సైడ్ ఇది ఏర్పాటు చేస్తుంటే ఒక స్థలం తీసుకో, 5 ఫ్లోర్ నీకు రాసి ఇచ్చేస్తాను, జీవితాంతకాలం ఉన్నారా ఏం లేదు, ఆడే డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు, ఆడే చేసుకుని పూర్తిగా దీంట్లో ప్రైవేటు నిధులతో సమకూర్చబడి దీనిలో ఆదాయం 90% ఏం చేస్తారు, పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఓకే సార్, రెండు పేజీలు ఉందా? ఓకే సార్, ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం చూడండి. స్టార్టింగ్ నుంచి ఒలింపిక్ మూమెంట్, ఒలింపిక్ ఉద్యమం యొక్క స్ఫూర్తిని మనం తెలుసుకుంటాం. దీంట్లో ఏంటంటే ఒలింపిక్ ఉద్యమం అంటే ఏంటి, ఒలింపిక్ యొక్క విలువల్ని, ఒలింపిక్స్ లో పాల్గొనే వ్యక్తుల యొక్క వారి దేశ ఒలింపిక్ అసోసియేషన్ల పనితీరుని సూచించే సార్వత్రిక శాస్త్ర చర్యలు ఏమంటాం, ఒలింపిక్ అంటాం. ఒలింపిక్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒలింపిక్ ఇంధనం, ఒలింపిక్. ఓకే, మొట్టమొదటి ఒలింపిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళ కోసం కాదు, అందరూ పాల్గొనాలి. 1900 మోడర్న్ ఒలింపిక్స్ విజయం సాధించడం కాదు, బాగా పోరాడటం. నెక్స్ట్ ఒలింపిక్ అంటే విలువల ద్వారా, సూత్రాల ద్వారా క్రీడలు జరిపి శాంతియుతమైన మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం. ఒలింపిక్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎవరెవరు ఏర్పాటు చేశారండి, ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించారు, కానీ 2 సార్లు, ఇంకో పుస్తకంలో ఏముందంటే 3 సార్లు కూడా ఉంది. ఓకే, 1859, 1870లో ఏం చేశారు, ప్రారంభించి విఫలమైపోయారు. ఎవరో దానికి సహాయం చేసింది డబ్బులు ఇవ్వడం జరిగింది. దీనికోసం మొట్టమొదటి సమావేశం జూన్ 16 నుండి 23 వరకు ఎవరు దీక్ష వహించారు, డీకోబర్టీ. దీంట్లో ఒలింపిక్స్ చాప్టర్ ఎవరు రూపొందించారు, మరియు డీకోబర్టీ. ఏమున్నాయి, 3 ఒలింపిక్ విలువలు, 6 అధ్యాయాలు, 3 సూత్రాలు, 40 నియమాలు. ఎప్పుడు అమలులోకి వచ్చింది, 2015 నుండి ఒలింపిక్ చార్టర్ డాక్యుమెంట్ అనే పేరుతో అమలులోకి వచ్చింది. ఒలింపిక్ చార్టర్ ఎన్ని విలువలు కలిగి ఉంది, 3: ఎక్సలెన్సీ, రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్. ఒలింపిక్ చార్టర్ లో మళ్ళీ దీన్ని 1909లో దేంతో ప్రచురించారు, యాన్యుయేట్ కమిటీ పేరుతో ప్రచురించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క అధికార భాష ఏంటి, ఇంగ్లీష్. ఆర్టికల్ 1 ఒలింపిక్ మూవ్మెంట్ మరియు దాని యొక్క చర్య. ఆర్టికల్ 2 ఒలింపిక్ కమిటీలో ప్రపంచంలో పాల్గొనే ఒలింపిక్ ప్రోత్సహించడం మరియు ఒలింపిక్ ఉద్యమానికి నాయకత్వం వహించడం. ఆర్టికల్ 6 ఒలింపిక్ గేమ్స్ అనేవి వ్యక్తిగతంగా జరిగే పోటీలే తప్ప దేశాల మధ్య జరిగేది కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 8 ఒలింపిక్ చిహ్నం, ఒలింపిక్ మోటో. ఒలింపిక్ చిహ్నాన్ని, ఒలింపిక్ మోటో ఎవరు రూపొందించారు, ఫ్లాగ్ డీకోబర్టీ. ఒలింపిక్ మోటో సిపిఎస్, అల్జియస్, పోర్టియస్ రూపొందించారు. ఓకే, అక్కడ రాసేసుకోవచ్చు. సింబల్ 5 ఖండాలు సూచిస్తుంది. బ్లూ, బ్లాక్, రెడ్. ఇక్కడ సార్ చూడండి, తెల్లటి సిల్క్ వస్త్రం అంట, కాటన్ ఏమని అనుకుంటారు. ఓకే, సిల్క్ వస్త్రం. ఓకే, ఒక తెల్లని సిల్క్ వస్త్రం. మీకు ఏముంటుంది సార్, పుస్తకం అలా ఓపెన్ చేసినట్టునే ఫస్ట్ లైన్లోనే మీకు మ్యాక్సిమం బిట్స్ ఉంటాయి. చాప్టర్ ఓపెన్ చేసినట్టునే టాప్ ఆఫ్ ది టాప్లో కూడా బిట్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకే, ఎగ్జామినేషన్లో ఏంటంటే సిల్క్ వస్త్రం ఎప్పుడు రూపొందించారు, 13. బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో ప్రింట్, డబ్ల్యూ ఆకారం, హ్యాండ్ వర్క్. దీని యొక్క రిక్స్ యొక్క నిర్వచనం ఎప్పుడు ఇచ్చారు, 57 ఏమని జరిగింది. మొట్టమొదటిసారిగా 1946లో గ్రాఫిక్ డిజైన్ చేశారు. చివరిసారిగా ఒరిజినల్ గా ఇప్పుడు 2010. ఓకే, ఇప్పటికి ఇదే డిజైన్ కొనసాగుతూ ఉండడం జరిగింది. అధ్యాయం 2 ఐఓసి సభ్యత్వం, సమావేశాలు, మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. ఐఓసి సభ్యత్వం కావాలంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మిత్రుల దేశాల యొక్క అంగీకారం తప్పనిసరిగా కావాలి. ప్రస్తుత ఒలింపిక్స్ లో సభ్య దేశాలు 6, అది ఒకటి సరిపోద్దండి. ఈ సమావేశాలు ఒక గైడ్ లైన్స్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా అడగలేదు, మన ఎగ్జామ్ లో కూడా అడగలేదండి. ఓకే, అధ్యాయం 4 ఎన్ని దేశాలు కానీ ఉంటాయి, 206. అధ్యాయం 5
ఇంకో బ్యాగ్ అది కూడా చెప్పారు 5 నిమిషాలు